ఒంటిమిట్ట మండల పరిధిలోని మంటపంపల్లి పంచాయతీ నందలి అచ్చంపేటలోని కిరణ్ స్వామి ఇంటి వద్ద తెలుగు తమ్ముళ్ళు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి చెమ్మర్తి జగన్మోహన్ రాజు వర్గీయులు భగ్నం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ, అతి సంతోషంతో తాను ఇన్ఛార్జ్ అయినాననే ఒక భయంకరమైన అహంకారంతో ఈరోజు శాంతియుతంగా 6 మండలాల నుంచి కిరణ్ స్వామి ఇంట్లో చేస్తున్న సమావేశాన్ని భగ్నం చేయించినాడు. ఒక్క వెరగొట్టు జగన్మోహన్ రాజు, నువ్వు ఇన్ఛార్జి కదా, మహానాడుకు రాలేదు, దానికి రాలేదు, దీనికి రాలేదు అంటున్నాడు. ఏప్రిల్ 2వ తారీఖు ఒంటిమిట్టకు సీఎం గారు రావడం జరిగింది. నేను ఇక్కడ ఒంటిమిట్టలో 2 సార్లు సర్పంచ్ని, 2 సార్లు మండలాధ్యక్షుని, ఒక్కసారి 3 సంవత్సరాల పాటు స్టేట్ డైరెక్టర్ని. ఈయన పుట్టిన కొత్తలో నిక్కర్లు వేసుకునేటప్పుడు 1985లో నేను మండల ప్రధాన కార్యదర్శిని. 43 సంవత్సరాలుగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్న నేను 95లో ప్రప్రదంగా రిగ్ చేసి భూస్వాముల అహంకార ధోరణికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఎంపీటీసీని గెలిపించుకోవడం జరిగింది. ఆ రోజు నా ఇంటి పైన వైఎస్ఆర్ మొక్కలు, కాంగ్రెస్ మొక్కలు దాడి చేయడం జరిగింది. ఈరోజు 43 సంవత్సరాలుగా పార్టీ మారకుండా ఉంటున్న తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకుడు నేను కూడా ఒకరిని. ఈ క్వాలిఫికేషన్ చాలదా సీఎం గారిని కలిసేందుకు? నువ్వు పంపించిన లిస్టులో 50% మంది వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు. సీఎం గారిని కలిసే లిస్టులో 3 గంటల పాటు వెయిట్ చేసి మమ్మల్ని పంపించే దిక్కు లేక నిన్ను పొరపాటున పైకి లేవనెత్తి ఇన్ఛార్జ్ స్థాయికి తీసుకొచ్చిన కర్మానికి మేము 3 గంటలు కావిలు కాసి దేవుడికి దండం పెట్టుకొని బయటకు వచ్చేసినాం. చంద్రబాబు గారిని కలవకుండా. ఆ అర్హత నాకు లేదా? ఆ రోజు నేను నాయకుడా కాదో తెలియదా? నిన్ను లేపి నియోజకవర్గ స్థాయిలో తిప్పినప్పుడు నాయకుడా లేదో తెలియదా నీకు? ఈరోజు నువ్వు తప్పు చేసినావు, ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటావు. నిన్ను వదలము, ఏ స్థాయిలో కూడా వదలము. నువ్వు చేస్తున్న ఇసుక అక్రమాలపైన నేషనల్ ఎన్జిటికి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. ఈ బండారం అంతా బయట చెప్తాం. నీ రాజులు, నీ బంధువులు మండలాలపైన పడి చేస్తున్న కర్రపెత్తనాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. నీకు పోగాలం దాపరించిందే ఇన్ఛార్జిగా నువ్వు పోవడం సత్యం. నీ హయాంలో నీ ఇన్ఛార్జిగా ఎలక్షన్ జరిపితే ఏ ఒక్క మండలంలో కూడా మనం గెలవలేము. తెలుగుదేశం పార్టీ శ్రేయస్ కోరి ఈ విషయాన్ని మేము పార్టీ నోటీసు తీసుకుపోవాలంటే మా ప్రయత్నాన్ని నువ్వు భగ్నం చేసినావు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు, హెడ్ ఆఫీస్కి పోయేదానికి నువ్వు అడ్డుపడలేవు. ఖచ్చితంగా నీ కథంతా చెప్పి తీరుతాం, నీకు ఉద్వాసన పలికి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన్ని చెప్తున్నాం. ఎవరు పెడబెట్టి తప్పినా పోయే వాళ్ళం కాదు, ఇక్కడ ఉండేవాళ్ళం. 43 సంవత్సరాలు కొనసాగుతున్నాం. అదే మా నిబద్ధత. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.